మనం మూడు సార్లు ఓంకారాన్ని ఉచ్చరించి శ్లోకాలు ఆరంభ శ్లోకాలు చదువుకుందాం. ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్తజనకళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. హరి ఓం. మనం ఈరోజు 28వ శ్లోకం నుండి మొదలు పెట్టాలి. కాబట్టి ఆ, ఈ పారాయణం పర్స్పెక్టివ్లో 25, 24, 25, 26, 27 చేద్దాము. మీరు ఒక శ్లోకాన్ని నాతోటి రిపీట్ చేస్తే బాగుంటుంది. సో భజ గోవిందాన్ని మొదలు పెడతాము. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాళే నహి నహి రక్షతి డుక్రుం కరణే. నహి నహి రక్షతి డుక్రుం కరణే. 24వ శ్లోకం. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః త్వయి మయి చానత్రైకో విష్ణుః వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః. వ్యర్థం కూప్యసి మయి సహిష్ణుః. భవసమచిత్తః సర్వత్ర త్వం భవసమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. వాంఛస చిరాద్యది విష్ణుత్వం. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ శత్రౌ మిత్రే పుత్రబంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ. మా కురు యత్నం విగ్రహ సంధౌ. సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేదా జ్ఞానం. సర్వత్రోసజ భేద జ్ఞానం. కామం క్రోధం లోభం మోహం కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయకోహం. త్యక్తాత్మానం భవభయకోహం భావయకోహం. భావయకోహం. ఆత్మజ్ఞానవిహీనా మూఢాః ఆత్మజ్ఞానవిహీనా మూఢా తే పచ్యంతే నరకనిగూఢాః. తే పచ్యంతే నరకనిగూఢా. గేయం గీతా నామ సహస్రం గేయం గీతా నామ సహస్రం
ध्येयं श्रीपतिरूपमजस्रम् ध्येयं श्रीपतिरूपमजस्रं ज्ञेयं सज्जनसङ्गे चित्तम् सेयं सज्जनसङ्गे चित्तम् ज्ञेयं ज्ञेयं सज्जनसङ्गे चित्तम् नेयं सज्जनसङ्गे चित्तम् देयं दीनजनाय च वित्तम् देयं दीनजनाय च वित्तम् ఏం చేశామంటే ఈ భగవద్గీత భజగోవిందంలో మొట్టమొదటి ద్వాదశ ఆ, ఆ, పంచరి స్తోత్రాన్ని తర్వాత చతుర్దశ దీన్ని చదివాము. సో ఇప్పుడు దీంతో ఏంటి అంటే శిష్యులు రాసిన మొత్తం కంప్లీట్ అయిందనమాట. వాళ్ళు చెప్పదలుచుకున్నదంతా కంప్లీట్ చేశారు. ఏం చెప్పారు చివరిలో అంటే మనం అంటే గత రెండు ఆ, సత్సంగాల్లో ఏం చదువుకున్నాము అంటే భగవంతుడు త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణువు, నీలోను నాలోను అంతటా బయట అంతటా ఒకే విష్ణువు ఉన్నాడు. ఒకే విష్ణువు అంటే ఒకే భగవంతుడు ఉన్నాడు. అలాంటప్పుడు ఈ కోపతాపాలు అవన్నీ వదిలేసుకో, వ్యర్థం కుప్పేసి మయ్య సహిష్ణువు. ఈ కోపాలు అవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు గబక్కన మనం ఒకసారి అన్నం తినేటప్పుడు అన్నం తింటూ తింటూ నాలుకను కొరుక్కుంటాం. నాలుక కొరుక్కుంటే నొప్పి పుడుతుంది. నాలుక నొప్పి పుట్టింది. పళ్ళు పళ్ళు కదా మన నాలుకను కొరికినాయి. అందుకని చెప్పేసి పళ్ళను కొట్టుకోం కదా. అది మన పళ్ళే, ఈ నాలుక మన నాలుకే. అందువల్ల ఏమైంది, మనకు అయ్యో నాలుకను పొరపాటుగా అయిందా అని చెప్పేసి బాధపడతామే తప్ప ఈ పళ్ళ మీద కోపం తెచ్చుకోవడం కానీ ఇది ఇలాగేమీ చెయ్యం కాదు. ఎందుకు అంటే అది మనమే, ఇది మనమే. అలా ఉన్నప్పుడు ప్రపంచం అంతా మనదే అయినప్పుడు ఎవరి మీద ఏ ఏ రకమైన కోపం రావడానికి అవకాశమే లేదు. ఓకే, అలా మనకు కోపం వచ్చింది అనుకోండి, అంటే ఇప్పుడు దీని మీద కోపమో లేకపోతే ఇది ఈ పని అయిందని పని అయిందనో ఈ పని కాలేదనో కోపం వచ్చింది అనుకోండి, అంటే ఏమిటి అంటే మనలో ఆ చిన్న మనస్తత్వం ఇంకా ఉందన్నమాట. చిన్న మనస్తత్వం అంటే ఈ ప్రపంచాన్ని మొత్తం ఒకటిగా చూసే స్థాయికి మనం రాలేదు, ఇంకా ఎదగలేదు అని అర్థం. అందుకని ఆ నాలుగో లైన్లో ఏం చెప్పారంటే వాంఛస్య చిరాత్ యతి విష్ణుత్వం. నీకు కనుక విష్ణుత్వం కావాలనుకో, అంటే నీకు విష్ణుత్వం కావాలి అంటే ఏంటి, నువ్వు ప్రపంచం అంతటితో ఒకటైపోవాలని అనుకుంటున్నావు అనుకో, అంటే మోక్షం, ఈ జీవత్వాన్ని వదులుకొని మోక్షత్వాన్ని పొందాలని అనుకుంటే ఏం చేయాలి, ఈ అంటే ఈ చిన్నతనంగా చూడడం, అంటే నేను నువ్వు ఇలా చూడకూడదు. ఓకే, భవ సమచిత్త, అంతటా సమత్వం ఉండాలి. మన చిత్తం అంత సమత్వం ఉండాలి అంతటా సర్వత్ర. ఓకే, ఈ సమచిత్తం ఒక చోట కాదు, అంతటా ఉండాలి అని ఏం చెప్తున్నారు. ఇప్పుడు రామచరితమానస్లో, రామచరితమానస్ అంటే ఈయన తులసిదాస్ గారు రాశారు రామాయణాన్ని, రామచరితమానస్ అంటాం. అందులో లక్ష్మణుడు అడుగుతాడు అన్నమాట శ్రీరామగీతలో, అనే మాయ అంటే ఏమిటి అని అంటే నేను నా, నువ్వు నీ. ఓకే, ఎప్పుడైతే ఇది నేను, ఇది నాది, ఇది నువ్వు, ఇది నీది అని ఎప్పుడైతే మనం విడదీస్తుంటామో అది అర్థం చేసుకో, అది మాయ అని అర్థం చేసుకో అన్నట్టు. ఎందుకు నేను నా, నువ్వు నీ అనేది విడదీయడం ఏంటంటే మన స్వభావము సచ్చిదానంద స్వరూపం. సచ్చిదానంద స్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపానికి మన స్వరూపానికి ఏమీ తేడా లేదు. అలాంటప్పుడు నా సత్స్వరూపం సచ్చిదానందం అంటే ఏమిటి, సత్ అంటే ఏమిటి అంటే అంతటా ఉన్నది అనమాట. అంటే ఇప్పుడు దేశకాల వస్తు అపరిచ్ఛిన్నత్వం, అంటే ఇక్కడ ఉంది ఇక్కడ లేదనేదని లేదు, అంతటా ఉంది. ఇది ఎలా చూపిస్తాం మనం, పురాణాలు ఎలా చూపించారు, స్తంభాన్ని పగలగొట్టగానే స్తంభం నుండి నరసింహస్వామి వచ్చారు. అంటే ఏమిటి, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడం లేదు, భగవంతుడు అంతటా ఉన్నాడు. భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నప్పుడు భగవంతుడు లేని స్థలం లేనప్పుడు నేను అనుకునే ఇది కూడా భగవంతుడు కాక ఇంకేముంది. అలాంటప్పుడు నేను అంతటా ఉన్నాను. ఓకే,
ఇది ఇది దేశ పరిస్థితుల్లోనూ అంతే. అంటే దేశ పరిస్థితులు అంటే ఈ స్థలంలో ఉన్నాను, ఈ స్థలంలో లేను అనేది లేదు, అంతటా ఉన్నాను. కాల పరిస్థితులు కూడా అంతే. అంటే ఏమిటి, నేను 1950లో పుట్టాను లేక 1940లో పుట్టాను అంటే 1930లోను 20లో లేను అని కాదు. ఈ శరీరం 1940లోనో 50లోనో 70లోనో 80లోనో పుట్టింటుంది. కానీ నేనేదైతే ఉన్నానో ఈ శరీరం ఈ ఫిజికల్ శరీరం అంటే ఈ అన్నమయ కోశం, ఓకే, ఈ శరీరం పుట్టడానికి ముందే, ఈ స్థూల శరీరం పుట్టడానికి ముందు నుండి నేనున్నాను. ఈ శరీరం పోయిన తర్వాత కూడా నేను ఉంటాను. అలా దేశానికి, కాలానికి, తర్వాత వస్తు ఓ అపరిచ్ఛిన్నత్వం అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఇది కళ్ళజోడు. ఇది కళ్ళజోడు. ఇప్పుడు నేను ఇది కళ్ళజోడు పక్కకు పెట్టేసి ఉమ్, ఇది పుస్తకం. అంటే ఇప్పుడు ఏమైంది అంటే నీ మనసులో ఏమైంది, మొదలు కళ్ళజోడని ఒక వస్తువు వచ్చింది. ఆ వస్తువు పోయి పుస్తకం అనే వస్తువు వచ్చింది. ఈ పుస్తకం అనే వస్తువు పోయి తర్వాత ఇంకొక ఈ కళ్ళజోడు డబ్బా అనే వస్తువు వచ్చింది. ఇప్పుడు ఇట్లా ఏమవుతుంది అంటే ఒక వస్తువు పోయి ఇంకో వస్తువు వస్తుంది, ఇంకో వస్తువు పోయి ఇంకో వస్తువు వస్తుంది. అంటే ఏమిటంటే ఒక వస్తువు రాగానే అంతకు ముందున్న వస్తువు పోతుంది మన ధ్యాస నుండి. కానీ వస్తు దేశ కాల వస్తు అపరిచ్ఛిన్నత్వం. ఓకే? ఈ అపరిచ్ఛిన్నత్వం ఏంటంటే ఏ వస్తువు చూసినా కానీ ఆ వస్తువు బ్రహ్మనే, అంటే బ్రహ్మస్వరూపమే. అలాంటప్పుడు ఒక వస్తువు తీసి ఒక వస్తువు పెట్టినంత మాత్రాన వస్తువు మారిపోతుంది. వస్తువు మారిపోయినంత వల్ల ఏమవుతుంది, నాలో ఒక వస్తువు పోయి ఇంకో వస్తువు వస్తుంది, ఇంకో వస్తువు పోయి ఇంకో వస్తువు వస్తుంది. కానీ ఈ అన్ని వస్తువుల్లో ఏ వస్తువు ఉన్నా ఏ వస్తువు లేకపోయినా అన్ని వస్తువుల్లో మూల కారణం పరబ్రహ్మ స్వరూపం. అందువల్ల ఏమిటి అంటే ఏ వస్తువు ఉన్నా ఏ వస్తువు తీసేసినా కానీ దే ఏ దేశానికి వెళ్ళినా అంటే ఏ స్థలానికి వెళ్ళినా కానీ అంతటా, ఓకే, స్థలం పరంగా అంతటా, వస్తుపరంగా అన్నింటిల్లోనూ, తర్వాత కాల పరిస్థితుల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉన్నది ఏదైతే ఉందో అది సత్వం అన్నారు. ఆ సత్వాన్నే విష్ణు అని కూడా అన్నారు. అది మన నిజస్వరూపం. ఆ నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఏమిటి అంటే అంతటా సమచిత్తం కావాలి. ఆ సమచిత్తాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పారు. దాని వివరణ తర్వాత శ్లోకంలో ఇచ్చారు. ఏమని, శత్రో మిత్రే పుత్రే బంధో మా కురు యత్నం విగ్రహ సంధో సర్వస్మన్ని పశ్చాత్మానం సర్వత్రోచు భేద అజ్ఞానం. అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే ఈ వస్తువు సపరేటు ఆ వస్తువు సపరేట్ అని భేదం చూస్తున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఇది ఇది వాలెట్, ఇది కళ్ళజోడు అని ఇలా మనం అంటే ఇలా చూడడం తప్పేం లేదు. ఇది వేరే వస్తువు, ఇది వేరే వస్తువు, అర్థమైంది. కానీ మానసికంగా మనకి ఎలాంటి ఉండాలి అంటే వస్తువు ఏదైనా కానీ అన్నిటిలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపం అనేది అన్న మనకు ఆ మానసిక జ్ఞానం ఉండాలి. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏది చూసినా కానీ మనకు అన్నిటిలోనూ ఆత్మదర్శనం జరుగుతుంది. ఆత్మానం, ఓకే, అన్నిటిలోనూ ఆత్మను చూడవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే నువ్వు ఇప్పుడు మనం ఏం చేస్తున్నావు, శత్రువు, మిత్రుడు, పుత్రుడు, బంధువు, ఇలా అందరిని అన్ని రకాలుగా చూసి ఒకళ్ళని ఒక రకంగా వీళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, వీళ్ళని నేను ఎలా తట్టుకోవాలి, ఇలా మనం రకరకాల ప్లాన్లు వేస్తూ ఉంటాం. అలాంటి ఏమీ అవసరం లేదయ్యా. అన్నిటిలోనూ ఉన్నది ఆత్మ ఒకటే. ఆ ఆత్మ అన్నిటిలో ఉన్నది అని అర్థం చేసుకోవాలంటే ఈ భేదాలు ఏదైతే ఉందో ఆ భేదాలని అజ్ఞానం మూలంగానే వచ్చినాయి అని అర్థం చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు ఈ శ్లోకంలో. చెప్పిన తర్వాత ఏమైంది, ఇప్పుడు కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మానం భావయ కోపం ఆత్మజ్ఞాన విహీన మూఢ తే పచ్చంతే నరక నిగూఢా అని చెప్పారు తర్వాత శ్లోకంలో. మనం చూసాం పోయిన వారు ఏమిటి, కామమే, కామం క్రోధం లోభం మోహం 4 ఇచ్చినా కానీ ఈ కామమే కోరిక తీరకపోతే క్రోధంగా మారుతుంది, కోరిక తీరితే లోభంగా మారుతుంది, క్రోధమే ఒక్కోసారి మోహంగాను మారుతుంది. ఈ కామం యొక్క భిన్న స్వరూపాలే ఈ క్రోధము, లోభము, మోహం అని మనం చూసాం.
ఇవన్నీ ఎందుకున్నాయి అంటే ఆత్మజ్ఞానం లేనప్పుడు ఆ ఒక మూఢులుగా ఉన్నప్పుడే మనకి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం వస్తుందో అప్పుడు ఈ కామం, క్రోధం, లోభం, మోహని ఆటోమేటిక్గా మనం వదిలేస్తాము. చెప్తా ఆత్మానం భావయ కోహం. మనం ఏంటి అంటే ఈ ఈ కామక్రోధ లోభ మోహాల మీద ఈ ఈ కామక్రోధ లోభ మోహాల మీద మనసు ఎందుకు ఉంది అంటే మనకు ఏదో కావాలని. క- రూట్ ఏంటి? ఆ, ఆ, వీటన్నిటికీ మూల కారణం కామం. కామం అంటే ఏమిటి? నా దగ్గర ఏదో లేదు, ఈ బయట ఎక్కడో ఏదో ఉంది, అది నేను తెచ్చుకోవాలి. అంటే ఏమిటి? నేను నాలో సంపూర్ణత్వం లేదు. నాలో ఈ పూర్ణత్వం లేదు కాబట్టి బయట వస్తువు ఒకటి తీసుకొని రావడం మూలంగా నాలో పూర్ణత్వం వస్తుందేమో అన్న పిచ్చి భ్రమ ఈ కామము. అది ఎప్పుడైతే మనకి ఆత్మజ్ఞానం వస్తుందో, అంటే ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? కోహం, నేను ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే, నేను ఎవరిని విచారణ. ఈ విచారణ అంటే ఇప్పుడు అందరి మనం కూర్చొని మూల కూర్చొని చేయడం కాదు. ఒక గురువు గారు చెప్పిన పద్ధతిలో ఆత్మ విచారణ చేస్తూ ఉంటే అప్పుడు ఆత్మజ్ఞానం లభిస్తుంది. అది లేకపోతే అది రానంత వరకు ఏమవుతుంది? మన కామంలో ఉన్నాం అనుకోండి, అన్ని కోరికలు తీరుతాయని తీరవు, అప్పుడు క్రోధం వస్తుంది. లేదా కోరికలు తీరినప్పుడు లోభం వస్తుంది. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? మన నరకానికి తీసుకెళ్తాయి. నరకం అంటే మన నరకలోకం అంటూ ఒకటి ఉంది. అంటే మనకు ఆ, భాగవతంలో 23, 24 రకాల నరకలోకాల గురించి చెప్పారనమాట. ఈ పచ్యంతే ఈ పచ్యంతే అనేది కూడా సంస్కృత పదం. ఏమిటి అంటే నరకం ఒకటి, కుంభీపాక నరకం అని ఒకటి ఉంటుంది. ఆ కుంభీపాక నరకంలో ఏం చేస్తారు అంటే ఈ జీవికి ఒకటి ఇప్పుడు మనం ఆ, ఒక అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి కాలే కాలే నూనెలో వేశారనుకోండి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు భోరు భోరు నడుస్తాడు, మనిషి పోతాడు. అందుకని చెప్పేసి ఈ నరకలోకంలో ఏముంటుందంటే అది యాతనా శరీరం అని ఒకటి ఉంటుందట. ఆ యాతనా శరీరాన్ని ఇస్తారు. ఆ యాతనా శరీరం చావు అనేది ఉండదు. ఓకే. బాధ ఉంటుంది, చావు ఉండదు. ఆ యాతనా శరీరం ఇచ్చేసి ఏం చేస్తారంటే ఈ జీవుల్ని, ఈ కుంభిపాక నరకం అంటే ఏంటంటే ఆ జీవుల్ని అందులో అది వేడి వేడి నూనెలో వేయిస్తారంట. ఏది మన గారెలో బూరెలో వేయించినట్టు. ఓకే. అది అట్లా అది మనం ఇప్పుడు మామూలుగా మనం అలా వేయించుకొని తినడాన్ని ఏమంటామంటే పచామి. అంటే ఇప్పుడు తినదగ్గ వస్తువుల్ని మనం అలా కాల్చుకొని తినడం అన్నమాట. అలా మనం ఒక గారెలో బూరెలో ఎలా అయితే కాల్చుకొని తింటామో అట్లా నరకంలో వాళ్ళు అలా వాళ్ళు అలా కాలుస్తారని చెప్పిస్తే పచ్చంతే నరక నిగూఢ. అలాంటి నరకంలోకి మనం పాలవుతామని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే అదొక రకమైన నరకం. ఇంకొకటి ఏంటి అంటే మనం నరకలోకం దాకా వెళ్ళనవసరం లేదు. ఏ క్షణానైతే మనకు క్రోధం వస్తుందో మనకు తెలుసు ఆటోమేటిక్గా ఏంటి? బీపీ వస్తుంది, బీపీ పెరుగుతుంది. బీపీ పెరిగితే మందు వేసుకోకపోతే మనమే సఫర్ అవుతాము, మనమే ఇబ్బంది పడతాము. అలాగే ఆ, ఈ లోభం కానివ్వండి, మోహం కానివ్వండి, ఒక్కోసారి ఈ మోహం పిచ్చితనానికి కూడా దారి ఉంది. ఇట్లా ఏంటి మళ్ళీ ఈ మందులని ఆ మందులని వాడి ఆ మందులు వాడితే ఇంకొక లేని రోగాలు, కొత్త రోగాలు వచ్చేసి అట్లా ఒకదాని నుండి ఒకటి, ఒకదాని నుండి ఒకటి మనం అన్ని రకాల నానా ఇబ్బందులు పడతాం. మనం నరకలోకానికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడే నరకం చూస్తాం. అందుకని చెప్పేసి ఈ నేనెవరు అనే ఆత్మ విచారణ మొదలుపెట్టుకొని సరైన పద్ధతిలో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటే ఈ కామక్రోధ లోభ మోహాలన్నీ వదిలేయగలుగుతాము అని చెప్పారు. దానికి ఏం చేయాలి? సరే ఇప్పుడు మరి నేనెవరు అని అని తెలుసుకోవాలంటే గేయం గీతా నామ సహస్రం ధేయతి శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం ధేయం దీన జనాయచ విత్తం అని చెప్పారు. అంటే ఏమిటి? భగవద్గీతను చదువుకో. భగవద్గీత చదువుకుంటే ఏమవుతుంది? మన ఆత్మతత్వం అనేది తెలుస్తుంది. ఆత్మతత్వము, కర్మయోగము, ధ్యాన యోగము, జ్ఞాన సన్యాస యోగము, ఇలాంటి ఎన్నో యోగాలు ఉన్నాయన్నమాట. ప్రతి భగవద్గీతలో 18 అధ్యాయాలు అంటే ప్రతి అధ్యాయానికి ఒక యోగం అనే పేరుతోటి ముగిస్తుంది. అంటే ముగుస్తుంది అంటే ఎలా? అర్జున విషాద యోగము, తర్వాత సాంఖ్య యోగము, కర్మయోగము, ఆ, ఆ కర్మ సన్యాస యోగము, ఆ, జ్ఞాన సన్యాస యోగము, జ్ఞాన యోగము, తర్వాత అంటే ఏ, అది, ఆత్మ సంయమ యోగము, అలా పోతూ జ్ఞాన విజ్ఞాన యోగం, ఇలా 18 యోగాలు ఉన్నాయి. ప్రతి యోగం అంటే ఏమిటి అంటే
నేను ఒక జీవిని, ఈ జీవి అంటే యోగం అంటే కలయిక. ఈ జీవి భగవంతుడితో కలిసి కలవడం అంటే ఓకే, ఆ కలయికని యోగం అని అన్నారు. ఆ యోగాన్ని అంటే భగవద్గీత ఏ ఏ అధ్యాయాన్ని సరిగ్గా చదువుకున్నా కానీ, పూర్తిగా అర్థం చేసుకొని చదువుకున్నా కానీ మనకు ఆ యోగం లభిస్తుంది. గీత నామ సహస్రం, ప్రతి నామంలోనూ నామ సహస్రం విష్ణు సహస్రనామంలో ప్రతి పేరులోనూ ప్రతి నామంలోనూ ఆ పరమాత్మ యొక్క ఆ, వివరణ ఉంది. ఆ పరమాత్మ యొక్క వివరణ మనకు తెలుస్తూ ఉంటుంది. అదే ఊరికే చదవడం కాదు, పారాయణం చేయడం కాదు, దాని అర్థం తెలుసుకొని ప్రతి ఒక్క పదంలోని అర్థం తెలుసుకొని ఆలోచిస్తూ కూర్చుంటే మీకు 1000 రకాలైన భగవంతుడి గురించి 1000 రకాల విషయాలు తెలుస్తాయి. 1000 విషయాలు తెలిసాయనుకోండి, ఆటోమేటిక్గా ఆ, మీకన్నా జ్ఞానులు అంటే ఎవరు ఉండరు. ఇది ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం. మన మనసులో, చిత్తంలో శ్రీపతి అంటే విష్ణు భగవానుడి రూపాన్ని పెట్టుకున్న పెట్టుకుని ఉంటే ఏమవుతుంది? ఆయన రూపం మన మనసులో ఉంటే మన మనసు శుభ్రం అవుతుంది. ఆయన రూపాన్ని మనసులో ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఆయన నామస్మరణ చేయాలి. ఆయన అలా నామస్మరణ చేస్తూ ఉంటే ఆయన రూపము వస్తుంది అనమాట. ఆయన రూపం వచ్చినప్పుడు ఆ, పాపం ఆయనే మన మనసులో ఉన్న చెత్త అంతా కాస్త పక్కకు తీసేసి ఆయన ఆ, ఆయన ప్రతిష్టాపన చేసుకుంటారు. ఆయన ప్రతిష్టాపన చేసుకోవాలంటే మనం ఆయన పేరు చదువుకుంటూ కూర్చోాలి మన మనసులోనే. నేయం సజ్జన సంగే చిత్తం. సజ్జన సంగే చిత్తం అంటే సజ్జనులు. అంటే సజ్జనులు అంటే మంచివాళ్ళు అని ఒక అర్థం ఉంది. సత్ తెలిసిన జనులు సజ్జనులు. సత్ గురించి తెలిసిన వారు అంటే ఈ ప్రపంచం యొక్క సత్యం ఏమిటి అన్న తత్వం, ఆ తత్వం తెలిసిన వాళ్ళు అంటే గురువులు. వారి సాంగత్యంలో కనుక మనసు పెట్టుకుంటే, అంటే వాళ్ళు చెప్పినంత వింటూ ఉంటుంటే మనకు క్రమంగా ఆత్మజ్ఞానం వస్తుంది. దేయం దీన జనాయచ విత్తం. ఇప్పుడు ఇవన్నీ మనం ప్రాక్టీసెస్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏది గీత గీత చదువుకోవడమే కానివ్వండి, భగవద్గీత చదువుకోవడం కానీ, విష్ణు సహస్రనామం చదువుకోవడమే కానివ్వండి, మనసులో భగవంతుడిని పెట్టుకోవడమే కానివ్వండి, సజ్జనులతో ఉండడమే కానివ్వండి. బయట వ్యావహారిక పద్ధతికి వస్తే ఎవరైతే దీనులు ఉన్నారో వాళ్ళందరూ భగవంతుడి రూపాలుగా చూసి వాళ్ళకు మీకు తగ్గ సహాయం చేస్తూ ఆ ఈ దీన జనులకు మీ విత్తం అంటే మీ డబ్బుల్ని పంచిపెట్టండి అని చెప్పి చెప్తున్నారు. దీంతో ఈ మన మొత్తం ఈ శంకరాచార్యుల శిష్యులు వాళ్ళందరూ చెప్పదలుచుకున్నంత చెప్పారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ వచ్చారు. వచ్చి ఈయన 4 శ్లోకాలు చెప్తున్నారు. ఈ 4 శ్లోకాలు ఏం చెప్తున్నారు అంటే, రెండు నిషేధాలు, రెండు విధులు చెప్తున్నారు. విధి నిషేధం అంటే, విధి అంటే మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే లిస్ట్ ఆఫ్ డూస్, లిస్ట్ ఆఫ్ డోంట్స్. ఓకే, లిస్ట్ ఆఫ్ డోంట్స్ ఏమో నిషేధం అన్నాము, లిస్ట్ ఆఫ్ డూస్ ఏమో విధి అన్నాము. ఓకే, అంటే తప్పనిసరి చేయాలి విధి నిషేధం. ఈ నిషేధాలు ముందు రెండిట్లో ఏమో నిషేధాలు అంటే ఏం చేయకూడదు, అంటే ఇదేం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని 2 శ్లోకాల్లో చెప్పి 28, 29 శ్లోకాల్లో మన మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పి, తర్వాత 30, 31లో ఎలా అంటే మనం ఈ ఆ, ఈ అధ్యాత్మ జీవనాన్ని ఎలా గడపాలని ఇందులో చెప్పారు అన్నమాట. ఇప్పుడు మనం 28వ శ్లోకం చదువుదాం. ఒకరు అన్మ్యూట్ చేసి రిపీట్ చేయండి. సుఖత క్రియతే రామా భోగః सुखतः क्रियते रामा भोगः పశ్చాదంతే శరీరే రోగః पश्चाद्दन्ते शरीरे रोगः యద్యపి లోకే మరణం శరణం यद्यपि लोके मरणं शरणं తదపి న ముంచతి పాపాచరణం. तदपि न मुञ्चति पापाचरणम् భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते. ఇప్పుడు ఇదే శంకరాచార్యుల వారు
శ్లోకం. సుఖతః అంటే సుఖం కోసం ఏం చేస్తున్నాము? క్రియతే. క్రియతే ఏంటంటే చేయడం. ఏం చేసాము సుఖం కోసం అంటే రామభోగ. రామభోగ అంటే మనం రామ అంటే రాముడి పేరు అందరికీ తెలిసిందే. రాముడు రాముడికి అంటే రామ అంటే అర్థం ఏమిటి అంటే ఆనందము. భగవంతుడు సాన్నిధ్యంలో ఉండేది ఆనందమే. బయట వస్తువుల్లో కూడా ఆనందం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే కఠోపనిషత్ క్లాస్ అటెండ్ చేస్తున్నారో ఆ, నేనేం చూసాము అప్సరసలు ఏమన్నారు? రామాహ అన్నారు. అంటే ఈ రామాలు అంటే ఏంటి? ఈ భోగాలు అని. అంటే ఈ రామభోగ. ఇప్పుడు ఇక్కడ రామ అంటే ఏమిటి? ఇక్కడ స- ఆంతరిక ఆనందం కాదు, బాహ్య ఆనందం అనమాట, విషయ ఆనందం. ఈ సుఖం కోసం సంతోషం కోసం మనం ఎప్పుడైతే ఈ రకరకాల భోగాలు అనుభవిస్తామో, భోగాలు అనుభవించడం అంటే ఇప్పుడు మనకు భోగాలు అనిపించడానికి మనకు 5 ఆ, పంచేంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాల నుండి మనం భోగాలు పంచరకాల భోగాలు అనుభవించవచ్చు. కళ్ళు ఉన్నాయి అనుకోండి, కళ్ళు పెట్టి ఏ సినిమాలైనా చూసుకోవచ్చు, ఏదైనా కానీ. అంటే ఇప్పుడు మనకు అందం, మనకు ఆహ్లాదం, కంటికి ఆహ్లాదం కలిగించేది ఏదైనా కానీ మనకు కంటికి భోగం. అలాగే చెవులకు మ్యూజికే కానివ్వండి, ఏదైనా కానీ చెవులకు ఆహ్లాదం కలిగించేది అదొక భోగం. సువాసనలు అలాంటివి ముక్కుకు భోగం. రుచులు నోటికి భోగం. స్పర్శ చేతికి ఒంటికి భోగం. ఓకే. ఇవి ఈ 5 రకాల భోగాలు మనం ఎప్పుడు ఏదో ఒక రకంగా అనుభవిస్తూనే ఉన్నాం. అయితే ఏమవుతుందంటే ఈ ప్రతి భోగంలోనూ కఠోపనిషత్తులో నేను చదువుకున్నది ఏంటి? సర్వేంద్రియాణం జరయంతి అని చదువుకున్నాం. అంటే అన్ని ఇంద్రియాలు ఏమవుతాయి అంటే భోగంలో అవన్నీ అలిసిపోతాయి, అవన్నీ వాయిస్ అయిపోతాయి, అవి నిర్జీవం అయిపోతాయి. ఆ, వాటి యొక్క పటుత్వం పోతుంది, వాటి తేజస్ అనేది పోతుంది. జరయంతి తేజ. అలాగే ఇక్కడ ఏమన్నారంటే శంకరాచార్య వారు అన్నారు, ఈ భోగాలు అనుభవిస్తుంటే ఏమవుతుందంటే పశ్చాత్ ఆ తర్వాత చివరికి ఏమవుతుంది అంటే శరీరే రోగ, శరీరానికి రోగం వస్తుంది అని చెప్తున్నారు. అదంతా ఇప్పుడు మనకు తెలిసిన విషయమే. ఏదైనా కానీ మనం ఏ ఏది ఎక్కువ తిన్నా మనకు రోగం వస్తుంది, ఏది తక్కువ తిన్నా రోగం వస్తుంది. ఆ, అలాగే మనం ఏ రకమైన సుఖాన్ని ఎక్కువ అనుభవించినా కానీ ఏదో ఒక రోగానికి దారితీస్తుంది. ఇది మనకు తెలిసిన విషయమే. ఇందులో మనకు కొత్త అంటూ ఏమీ లేదు. మరి ఇప్పుడు రోగం వచ్చింది, వయసు అయిపోయింది, రోగం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మరణం కూడా వచ్చేస్తుంది ఆ తర్వాత. ఉం? యద్యపి లోకే మరణం శరణం. ఓకే? యద్యపి అంటే అంటే ఈ లోకంలో, యద్యపి లోకే అంటే ఈ లోకంలో మరణం రా ఆ, శరణం అంటే మరణం చివరికి వచ్చింది మరణం అయినా కూడా, తదపి అయినా కూడా ఏమవుతుందంటే న ముంచతి. ముంచతి అంటే వదలడం. న ముంచతి అంటే వదలదు. ఏమిటి అంటే పాపాచరణం. పాపాచరణం అంటే ఆచరణ, పాపాన్ని ఆచరించాలని పాపాచరణం అన్నారు. ఈ పాప ఆచరణం చే ఆచరించేది మనకు ఆగదు. అంటే ఎందుకు ఇలా అన్నారు అంటే మామూలుగా మనం ఏమనుకుంటాము, వయసు వస్తూ ఉంటే అనుభవం వస్తుంది. అనుభవం వస్తే ఏమవుతుంది అంటే మనకు మంచేదో చెడేదో తెలుస్తుంది. కాబట్టి మంచి చెడును వదులుకొని మంచిగా ఉంటారు. వయసు వచ్చే కొద్దికి, వృద్ధత్వం వచ్చే కొద్దికి మనుషులకి ఆ, మనుషుల యొక్క బుద్ధి మారుతుంది, మంచి మంచి ప్రవర్తన వస్తుందని సాధారణంగా అనుకుంటారు. ఇది ఏమిటి ఈ విషయం? సాధారణంగా అలా అనుకుంటారు. కానీ నిజానికి ఏమవుతుంది అంటే మనిషి అలా అవ్వాలని గ్యారంటీ లేదు. వయసు వచ్చే కొందికి ఏమవుతుంది, ఈ శరీరం ఇబ్బంది పడుతున్నా కూడా పర్వాలేదు, నేను ఏదో ఒక రకంగా
నా సుఖాన్ని నేను అనుభవించాలి, వీలైనంత వరకు అనుభవించాలి అన్న తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మాటకి చెప్తాను కొన్ని కొన్ని విషయాలు. ఇప్పుడు కొందరికి జుట్టు ఊడిపోతుంది. జుట్టు ఊడిపోతుంటే ఏమవుతుంది? మనం అది ఆ, ఒకప్పుడు రోగేనని టాబ్లెట్స్ ఉండేవి. అంటే ఇప్పుడు అది ఉన్నాయో లేదో తెలియదు. ఏంటి జుట్టు పెరగడానికి. ఆ, లేదా జుట్టు నెరిసిపోతుంది, రంగేసేసుకుందాం. ఓకే, ఒళ్ళు ఇలా ఏముంటుందని వయసు అయిపోతున్నట్టు కనబడుతుంది ఒంట్లో. సరే పర్వాలేదు, ఇది బోటాక్స్ ఇంజెక్షన్ చేసుకుందాము. ఇట్లా తర్వాత అంటే నేను తినలేకపోతున్నాను, ఇంకా పళ్ళు ఊడిపోతున్నాయి, ఇప్పుడు ఏంటి అది డెంటల్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. కానీ తినాలి. ఓ తింటే షుగర్ పెరుగుతుంది, పర్వాలేదు, షుగర్ ట్యాబ్లెట్ ఉంది, వెయిట్ లాస్ ట్యాబ్లెట్ ఉంది అని ఇది తినేసి ఈ షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటా, లేకపోతే ఇది తినేసి ఈ కొలెస్ట్రాల్ మందు వేసుకుంటాను. కానీ నేను తినాలి. ఇలా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది మనకు మనలో ఉన్న కోరికల్ని మనం సరే వయసు వచ్చేసింది, ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఎందుకు, వీటన్నిటిని వదిలేసుకోవాలి, వదిలేసుకొని భగవంతుడి పైన ధ్యాస చూపించాలి. ఓకే, ఈ తదనంతరం ఈ శరీరం పడిపోయిన తర్వాత తదనంతరం నేను ఎక్కడికి వెళ్తాను, ఏమిటో తెలియదు. నా ముందు చూపు అంటే ఇప్పుడు ఎలా అయితే వయసులో ఉన్నప్పుడు నేను రిటైర్మెంట్ గురించి ఆలోచించుకొని డబ్బులు సేవ్ చేసుకుంటాను, అదే పద్ధతిలో ఈ జీవితం ఉన్నప్పుడే జీవిత అనంతరం ఏం ఏం చేయాలో అంటే ఎలా ఉంటుందో తెలియదు. దానికి ఇప్పుడే నేను సరైన దారి ఆ, ఆ, అదే దానికి సరైన ఏర్పాట్లని చేసుకోవాలనే ఆలోచన ఉండటం లేదు. ఉండకుండా ఏమవుతుంది, చివరి క్షణం వరకు కూడా అంటే నేను చనిపోతాను అని తెలిసినా కూడా పర్వాలేదు, పోయిన తర్వాత ఏమవుద్దో తెలియదు, కాబట్టి ఉన్నప్పుడే వీలైనంత వరకు ఆ, ఎంజాయ్ చేద్దాం అన్న ఆ ఆలోచన ఏదైతే ఉందో ఇది ఈ పాపపు ఆచరణలకు దారితీస్తుంది అనమాట. ఇది అందుకని చెప్పేసి ఏమంటారు అంటే ఇప్పుడు ఈ శ్లోకం చెప్పడంలో ఏమిటి అంటే ఇదిగో ఈ సుఖం ఈ సుఖం ఏది కూడా శాశ్వతం కాదు. సుఖం వస్తే అంటే సుఖం ఎక్కువైనప్పుడు మనకి ఏమవుతుంది అంటే అది శరీరానికి రోగానికి దారితీస్తుంది. అంటే శరీర రోగం అంటే అదేంటి, ఇక కేవలం శారీరక రోగమే కాదు, మానసిక రోగానికైనా కానీ దారితీస్తుంది. కాబట్టి మనం ఈ ఈ భోగ లాలసను తగ్గించుకోవాలి అని ఏం చెప్తున్నారు. ఇది మొదటి ఓ మెట్టు. రెండోది ఏమన్నారు, చెప్పాక 4 శ్లోకాల్లో రెండు రెండు శ్లోకాలు ఇది ఏం చేయకూడదని, రెండు ఏం చేయాలి అని. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పింది ఏమిటి, విపరీతమైన భోగలాలస ఉండకూడదు. ఓకే? ఎందుకంటే ఈ భోగలాలస ఎక్కువ ఉంటే మనకు మన వయసు మీద పడడం కూడా మనకు తెలియదు. ఆ ఆ మరణం వచ్చిన అంతవరకు ఈ పాపపు ఆచరణల్లోనే ఉంటాము. ఉన్నందువల్ల మనం అధోగతికి పాలవుతాం. అంటే ఇప్పుడు ఆయన ఆ విషయం చెప్పకపోయినా కానీ విషయం ఏమిటి అంటే ఇది ఆ తర్వాత గతి ఎప్పుడైతే మనం మన ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించలేదనుకోండి, మన ఆశ్రమ ధర్మాన్ని, మన శారీరక ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించకపోతే మనం అధోగతికి పాలవుతాము. అంటే సరే అదైతే ఉన్నత ఉమ్, లోకాలకు పోకుండా అధో లోకాలకి పోతాము అని చెప్పేసి దీని ఒక అర్థం. ఆ తర్వాత ఏమన్నారు, ఇంకొకటి థర్డ్ శ్లోకం చూద్దాం. ఓకే, ఇంకెవరన్నా చదవండి. అర్థమన ఓకే, ఫస్ట్ నేను బ్రేక్ చేస్తాను. అర్థం అనర్థము భావయ నిత్యం, నాస్తి నాస్తి అంటే నా అస్తి తతః సుఖ లేశ సత్యం, పుత్రాదపి అంటే పుత్ర ఆది అపి కలిసి పుత్రాదపి ధన భాజాం ధన భాజాం భీతి సర్వత్ర ఏష అంటే సర్వత్ర ఏష విహిత రీతి. ఇది బ్రేక్ డౌన్. సో ఇంకేదైనా అన్మ్యూట్ చేసి ఫాలో అవ్వండి. సారీ మరి మన ఏంటి, అర్థమనర్థం భావయ నిత్యం, అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తి తతః సుఖలేశः సత్యం,
నాస్తి తతః సుఖలేశः సత్యం పుత్రాదపి ధనభాజాం భీతిః పుత్రాదపి భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః సర్వత్రైషా విహితా రీతిః భజ గోవిందం భజ భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. అర్థం అర్థం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అర్థం అనే అర్థం తర్వాత ఆ, డబ్బులు అని ఇంకొక అర్థం. ఇప్పుడు ఇందులో ఇక్కడ డబ్బు అని అర్థం. డబ్బు అంటే ఏ రకమైన డబ్బే కానీ అంటే ఆ, సంపద. అంటే ఎన్నో రకాల సంపదలు ఉన్నాయి. సిరి సంపదలు అలాంటి సంపదలు. ఏంటి అంటే ఈ అర్థం అనర్థం. ఓకే, అనర్థం అంటే ఏమిటి? అనర్థం అంటే దుఃఖ కారణం. ఏదో దుఃఖాన్ని తీసుకోలేదన్నమాట. అనర్థం అంటే ఏదైనా చెడు చెడు జరగడాన్ని అనర్థం అంటారు. భావయ నిత్యం అంటే అని అని ఎప్పుడు భావిస్తూ ఉండు. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ భావిస్తుంది. అంటే ఏమిటి? సంపదలు ఎప్పుడు మనకు కష్టాలు నేస్తాయి అనే భావనలో ఎప్పుడు ఉండు అని చెప్తున్నారు. నాస్తి తతః సుఖలేశః. సుఖ సుఖలేశః అంటే లేశమాత్రం అంటే ఏకాస్తమైన సుఖం కూడా నా అస్తి లేదు అందులో. ఓకే, తతః తతః అంటే అందులో ఏమాత్రం సుఖం అనేది లేదు. ఈ విషయం సత్యం అని చెప్తున్నారు. అంటే ఏంటి అంటే మనం సాధారణంగా మనం ఏమనుకుంటాము అంటే సంపదలో ఎవరికైతే ఎక్కువ సంపాదన ఉంటుందో వాళ్ళు సుఖపడుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకున్న సౌకర్యాలు ఎవరికి ఉండవు. ఇలా మనం ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాము. శంకరాచార్యులు వారు ఏమంటున్నారు అంటే ఈ అర్థం అనర్థం అనే భావనలో నాయన అని చెప్తున్నారు. ఆయన ఇంకోటి ఏం చెప్తున్నారు, మరి అందులో సుఖం అనేది అసలు లేనే లేదని కూడా అంటున్నారు. మరి ఈయనకు ఆ విషయం ఎలా తెలుసు? ఎందుకంటే ఇప్పుడు ఈయన శంకరాచార్యుల వారు పుట్టిన 3 ఏళ్లకో ఏమో వాళ్ళ తండ్రి గారు పోయారు. అతి కొద్ది కాలంలోనే ఆ తర్వాత ఆయన అది వాళ్ళ అమ్మ పర్మిషన్ తోటి సన్యాసం తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఆయన జీవితం అంతా సన్యాసిగానే ఉన్నారు. అట్లాంటి అతనికి డబ్బులు ఉన్న వాళ్ళకు సుఖాలు, డబ్బులు ఉన్న వాళ్ళ దుఃఖాలు ఈయనకేం తెలుసు? అంటే శంకరాచార్యుల వారి దీంట్లో ఒక అంటే జీవిత చరిత్రలో ఒక కథ వస్తుంది. ఏంటి అంటే ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మపరులు. అయితే ధర్మపరులు అయితే అంటే ఇప్పుడు మనం వాదన పెట్టుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీరు నేను వాదన పెట్టుకున్నాను అనుకోండి. నేను మీతో వాదిస్తున్నాను, ఏదో విషయం గురించి వాదిస్తున్నాను. నాకు మధ్యలో అర్థమైంది నేను వాదించేది తప్పు అని. నేను నా తప్పు ఒప్పుకొని అయ్యో ఇంతసేపు నేను అనవసరంగా వాదించాను, నా తప్పు నాకు తెలిసింది అంటానా? లేదు లేదు, నేను ఇంతసేపు వాదించాను కాబట్టి ఈ వాదన కంటిన్యూ చేసి ఓకే నేను ఎందుకు రైటో చెప్పాలి మీకు అనే ఉద్దేశంతో ఉంటుంది తప్ప నా తప్పు నేను సరిదిద్దుకునే పద్ధతి లేదు ఇప్పుడు. అది ఇప్పుడు సమాజంలో. ఆ రోజుల సమాజంలో ఏంటంటే వాదన అనేది ఏంటి అంటే ఒక సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యం తెలుసుకోవాలంటే మీకు తెలిసిన నాలెడ్జ్ అంతా మీరు చెప్పేసి దీని మూలంగా ఇది నేను రైట్ అనుకుంటున్నా అని చెప్పేసి మీరు అంటారు. నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా నేను చెప్పి దీని మూలంగా నేను ఈ విషయం రైట్ అనుకుంటున్నా నేను అంటాను. ఇలా అనుకునేటప్పుడు ఏమవుతుందంటే మీ మీరు అర్థం చేసుకున్న దాన్ని నేను ఖండిస్తూ రావచ్చు, లేకపోతే నేను అర్థం చేసుకున్న దాన్ని మీరు ఖండిస్తూ రావచ్చు. కానీ మీరు అర్థం చేసుకున్న నిజం ఏదైతే ఉందో అది నేను గ్రహించేస్తూ పోతుంటాను. నాలో ఉన్న నిజం ఏమిటో
అంటే నాకు తెలిసిన విషయాలు నిజమేమిటో మీరు గ్రహిస్తూ పోతుంటారు. ఆ తద్వారా ఏమవుతుంది అంటే అయితే మీరు రైట్ అవుతారు, లేకపోతే నేను రైట్ అవుతాను, లేకపోతే మూడో విషయం రైట్ అవ్వచ్చు. ఏది నిజం ఏదైనా కానీ అంటే రైట్, అది ఏది ఏది కరెక్ట్ అయినా కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ పద్ధతిలో వాళ్ళు ఈ వాదనలు జరిగాయి. తద్వారా ఏమిటి అంటే ఇప్పుడు ఒక ఆ, అంటే మీ పద్ధతి వేరు, నా పద్ధతి వేరు అనుకోండి. మీరు నేను వాదించుకొని నేను మిమ్మల్ని కన్విన్స్ చేశాను అనుకోండి, లేదండి నా పద్ధతే కరెక్ట్ అని మీకు చూపించాను అనుకోండి. చూసినప్పుడు ఏమవుతుందంటే ఓహో, ఈయన చెప్పిన పద్ధతి నా పద్ధతి కన్నా కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇప్పటివరకు చేసిన మానేసుకొని ఈయన చెప్పిన పద్ధతిలోనే చేస్తాను అని చెప్పేసి మీరు మారిపోతారు. అలాంటి రోజుల్లో ఆ, ఆ, ఈ శంకరాచార్య గారు ఉన్నది. అయితే దీనికి ఏమిటి అంటే ఆయన గురువులకు గురువు శంకరాచార్యుల వారు. గురువులకు గురువు అంటే ఏమిటి అంటే ఆయన సాధారణమైన మనుషుల దగ్గరకు వచ్చేసి ఆయన బోధలు చేసేవారు కాదు. ఆయన ఏం చేసేవారంటే పెద్ద పెద్ద వారి దగ్గరికి వెళ్ళి బోధలు చేసి వాళ్లకు వాళ్ళకి సరైన జ్ఞానం ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ మిగతా అక్కడున్న జనానికి, సాధారణ జనాన్ని అందరికీ వాళ్ళు బోధలు చేసేసి వాళ్ళని కరెక్ట్గా చెప్పేవాళ్ళు అనమాట. సో దాంతో ఏంటంటే ఈయన అది ఆ, గురువు, అందుకని నేను జగద్గురు అని చెప్పారు. అంటే ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పే టైం లేదు కాబట్టి ఆయన పెద్ద పెద్ద వారి దగ్గరికి పోయి వాళ్ళకు ఉపదేశాలు ఇచ్చేవారు అనమాట. అయితే ఆ రోజుల్లో ఒక ఆ, ఒక కర్మయోగి కాదు, కర్మకాండ చేసే ఆ, ఒక గొప్ప ఆయన ఉండేవారు, మండన మిశ్ర అని. ఆ మండన మిశ్రుడు ఆ, దగ్గర అంటే ఇప్పుడు ఆయన కూడా ఈయన కన్విన్స్ చేయాలని చెప్పేసి అనుకున్నారు ఎవరు, శంకరాచార్యుల వారు. ఆయనతో వాదానికి దిగారు. ఆయన ఇంటికి వెళ్ళి వాద వివాదాలు చేయబోతుంటే ఆయన భార్య మనన్ మిశ్రకు పెళ్ళయింది. ఆయన భార్య కూడా చాలా తెలివైన ఆవిడ. ఆవిడ వీళ్ళిద్దరి మధ్య జడ్జిగా ఉండే అనమాట. జడ్జిగా ఉంటే ఏమైంది, ఈయన ఇద్దరిలో వాద ప్రతివాదాలు జరుగుతూ ఉన్నాయి. చివరికి భర్త ఓడిపోయాడు. భర్త ఓడిపోతే ఏమవుతుంది, భర్త అప్పుడు తన పద్ధతి వదులుకొని అద్వైత వేదాంతాన్ని ఆ, ఆ, గ్రహించి అద్వైత వేదాంత పద్ధతిలో నడవాలి ఆయన. అప్పుడు ఈవిడ గారు నాతోటి వాదన చేస్తావా అని అడిగారు ఆవిడ. అంటే సరే తప్పనిసరిగా అమ్మా అని చెప్పారు. చెప్తే ఆవిడ సరే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు జపడీలో వాటిలో చెప్తారు కదా ముందు, ఏంటి ఇది టాపిక్ ఏదో ముందు చెప్తారు, ఈ టాపిక్ మీద ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, $100 $200 అట్లా అని. అలా టాపిక్ చెప్పింది ఏమిటి అంటే ఈ ఆ, గృహ వివాహము ఆ, గృహస్థాశ్రమం గురించిన టాపిక్స్ అని చెప్పింది ఆవిడ. చెప్పేసరికి ఈయన నాకు ఒక 2 వారాలు గడివిమ్మా అని అడిగారు. అడిగి ఏం చేశారు ఈయన, ఒక రాజుగారు ఉమ్, మరణిస్తూ ఉంటే ఈయన శిష్యులకు చెప్పేసి ఏం చేశారు, నా నా శరీరాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు, జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టండి అని చెప్పేసి ఆ రాజు మరణించగానే ఆ రాజుగారి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశారు. పరకాయ ప్రవేశం చేసి ఏం చేశారు, ఆ రాజుగారి దాంట్లో ఒక 2 వారాలు ఉన్నారు. అక్కడ జనాలు ఆ రాజు ఒక మూర్ఖుడు. ఈయన వెళ్ళిన తర్వాత ఏమైంది, ఈయన తెలివైన ఆయన, ఈయన రాజరిక వ్యవస్థను మొత్తం చక్కగా తీశారు. చేసేసరికి ఏమైంది, మంత్రులకు అర్థమైపోయింది ఇందులో ఈయన రాజు కాదు, మన రాజు ఎప్పుడో పోయాడు, ఈ రాజు శరీరంలోకి ఇంకెవరో గొప్ప మహానుభావుడు వచ్చారని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళు ఏం చేశారు, సైన్యాన్ని అంతా పంపించారు. ఎక్కడ ఏ శవం దొరికినా కానీ తగలబెట్టేయండి, ఎందుకంటే ఈ మనిషి మళ్ళీ ఆ శరీరంలోకి వెళ్ళిపోతే మనకు రాజు ఉండడు అని దీంతో. కానీ టైంకి వచ్చేసి మళ్ళీ ఆ జ్ఞానంతో వెళ్ళి ఆమెతోటి అంటే ఈయన వెళ్ళేసరికి ఆమెకు అర్థమైపోయింది, ఆమె వాదన కూడా చేయలేదు అనుకుంటా. అలా ఆ, ఆయన ఆ, అంటే వాళ్ళని కూడా కన్విన్స్ చేశారనమాట. అయితే ఆ మనని విషయాన్ని తర్వాత సురేశ్వరాచార్యులు అయ్యి ఆయన
అంటే ఇప్పుడు మామూలుగా శంకరాచార్యులు వారి అంటే మామూలుగా నలుగురు శిష్యులు చూపిస్తారు ఎప్పుడు కానీ ఫొటోస్లో వాటిలో. అందులో సురేశ్వరాచార్య గారు ఒకరు, ఆనందగిరి గారు ఒకరు, ఆ, తోటకాచార్యులు, తర్వాత పద్మపాదాచార్యులు, వీళ్ళు నలుగురు ఉంటారు. సో ఈ సురేశ్వరాచార్యులు వారు ఏంటంటే ఈ వేరే పరమత ఖండన చర్యలో చాలా గొప్పవారు అనమాట. ఎందుకంటే ఆయన ముందు వేరే మతాలు, మతం అంటే ఇప్పుడు ఇక్కడ క్రిస్టియానిటీ ముస్లిం అట్లా కాదు, వేరే పద్ధతి అని అర్థం. వేరే పద్ధతులు అంటే ఈ కర్మకాండలు వాటిని చేసిన పద్ధతుల వల్ల అందులో అనుభవం చాలా ఉంది. తర్వాత వేదాంతంలో చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ పరమత ఖండన అంటే వేరే వాటిలో ఉన్న లోపాలన్నీ చాలా అనర్గళంగా చూపించారు. తర్వాత ఆయన ఆ, గొప్ప గొప్ప గ్రంథాలు ఎన్నో రాశారనమాట. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ అర్థమనర్థం భావయ నిత్యం అనేది ఆయనకు అదేదో ఒక సన్యాసి ఏమంటాము అది ఆ, మనకు చిన్నప్పుడు కథ ఉండేది. నక్క ఆ, ఏదో ఇది ద్రాక్ష ఆ, కోసం చెప్పేసి ఎగిరెగిరి దూకుతున్నా కానీ ద్రాక్ష అందకపోతే ఈ పుల్లని ద్రాక్ష అని చెప్పేసి వెళ్ళిపోయాయి అనమాట. అందరిని, అందుకని మనకు ఒక సామెత ఉంటుంది, అందరిని ద్రాక్ష పుల్లన అని. ఈయనకు డబ్బు లేదు కాబట్టి డబ్బు ఆ, విలువ లేదు అని చెప్పేసి చెప్పట్లేదు. ఈయనకు తెలుసు. ఆయన రాజుగా కూడా 2 సంవత్సరాలు 2 వారాలు ఏమో ఉన్నారు. ఆ ఆ డబ్బు ఒక ఆ, తోటి వచ్చే కష్టాల గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. ఆయన ఆయన ఏం చెప్తారంటే పుత్రాదపి ధన భాజాం భీతి. డబ్బున్న వాడికి ఎంత కష్టాలంటే కొడుకు దగ్గర నుండి కూడా ప్రాబ్లమే. ఓకే, ఆయన కొడుకుని కూడా చూసి భయపడాలి. భీతి భీతి అంటే భయం. ఎందుకు అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఇందులో చూడండి, అంటే ఇప్పుడు మన హిస్టరీలోనే ఔరంగజేబుని తీసుకోండి. ఏం చేశాడు? దారాషికో ఒక తమ్ముడు, అన్న ఆ, ఆయనను చంపేశాడు. ఇంకో ఇంకొక అన్నను కూడా చంపేశాడు. ఇంకో తమ్ముడిని ఆ, దేశం నుండి ఎలగొట్టేశాడు. వాళ్ళ నాన్నను జైల్లో పెట్టాడు. అలా పెట్టి ఆయన రాజ్యం వెళ్ళాడు. ఓహో, ఔరంగజేబు ఒక్కడే కాదు, అంతకు అంటే లేక ఓకే, అంతకుముందు అజాతశత్రువు, బింబిసారుడు కొడుకు అజాతశత్రు, ఆయన అలాగే చేశాడు. తండ్రిని చంపి రాజ్యం వెళ్తున్నాడు. ఇట్లా మామూలుగా మనం వీటిలో చూసుకుంటే ఆ, అంటే హిస్టరీలో చూసుకుంటే ఎంతోమంది రాజులు అంటే మన భారతదేశంలోనే కాదు అంతటా ఉన్నారు. అంటే ఈ దేశంలో ఉన్నారు, ఈ దేశంలో లేరని ఏం లేదు. అన్ని దేశాల్లోనూ రాజులంతా తండ్రి అంటే అందరూ కాదు, తండ్రిని హతమార్చి రాజైన వాళ్ళ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే డబ్బు కోసం తండ్రిని చంపాడు, డబ్బు కోసం నాయనమ్మని చంపాడు, డబ్బు కోసం తాతయ్యని చంపాడు అనే వార్తలు మనం దాదాపుగా మనం కనుక వార్తలు కనుక రెగ్యులర్గా చదువుతుంటే కనీసం వారానికి ఒకసారో నెలకోసారో ఇలాంటి వార్త మనం చదువుతూనే ఉంటాం. ఇది ఇది పచ్చి నిజం. ఇది అర్థమనర్థం భావే నిత్యం అంటే ఇప్పుడు అది నిన్న మనం చదువుకుంటుండే ఏమిటి, డబ్బు ఉండగానే ఏమనిపిస్తుంది అంటే నేను ఈ సేవలు చేయొచ్చు, ఆ సేవలు చేయొచ్చు, అది ఇది అని చెప్పేసి ఎన్నో ఉండొచ్చు. కానీ ఏమవుతుందంటే డబ్బు ఉండేసరికి డబ్బు చోర భయం ఉంటుంది. అంటే ఎవరు దొంగతనం చేసుకుంటారో తెలియదు. లేదా రాజు భయం ఉంటుంది. రాజు భయం అంటే రాజు ఇతను ధనవంతుడు, ఇతని దగ్గర నుండి డబ్బు తీసేసుకో అని చెప్పేసి చెప్పచ్చు. ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో చూడండి, గొప్ప గొప్ప డబ్బున్న వాళ్ళందరూ గది వాడికి వెళ్తున్నారు. ఎక్కడ అంటే ఈ దేశాధిపతి ఎక్కడ డబ్బు తీసేసుకుంటాడు అని చెప్పేసి, అందువల్ల ఆయనకి చేయలేని సేవలని చేస్తూ ఉన్నారు. అది ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో ఇక్కడే జరుగుతుంది, ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు. చోర భయం, రాజ్య భయం. తర్వాత ఇప్పుడు ఎంత డబ్బు ఉన్నా, ఎంత మంచి రాజున్నా, ఏదున్నా కానీ మళ్ళీ ఏదైనా ఇది మన ఏమంటాము ఆ, దేశాన్ని ఆక్రమణ కనుక అది జరిగింది అనుకోండి, దేశాన్ని ఇంకా ఎవరైనా విదేశీయులు ఆక్రమిస్తే ఉన్న డబ్బంతా పోతుంది. ఆ రకంగా కూడా సుఖం లేదు. అంటే డబ్బు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. ఉం? ఈ ఈ రకంగా ఆ, అన్ని రకాలుగా భయాలు ఉన్నాయి వాళ్ళకు. తర్వాత ఏమవుతుంది,
నిన్న మనం ఇంకో దాంట్లో ఒకటి ఏమనుకున్నామంటే డబ్బున్న వాడు వేరే వాళ్ళని కష్టపెడుతుంటారు అని చెప్పేసి కూడా, చదువుకున్నాం. అది కాకపోతే ఎలా కష్టపెడతారు అనేది మనం నిన్న మాట్లాడుకోలేదు. ఏంటి అంటే డబ్బున్న వాళ్ళు ఒకళ్ళు ఏమవుతుంది, ఒక ఎంప్లాయర్ అవుతాడు. ఎంప్లాయర్ అంటే అంటే నలుగురికి పని పని ఇవ్వగలుగుతాడు. పని ఇవ్వగలిగినప్పుడు ఏమవుతుంది అంటే, నేను మీ కింద పని చేస్తున్నాను. మీ కింద నేను పని చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీరు చెప్తారు ఇదిగో ఈ పని చేయని చెప్పేసి. నాకు అర్థమైనంత వరకు మీరు చెప్పిన పద్ధతిలో నాకు అర్థమైనంత వరకు నేను దానికి నాకు వీలైనంత వరకు చక్కగా చేస్తాను. చేస్తే కానీ మీరు అనుకున్న పద్ధతిలో అది కాలేదు. ఎందుకు అంటే మీరు సరిగ్గా చెప్పకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారు, మీరు నా మీద అరిచినా కానీ నేను నువ్వు ఎందుకు అరుస్తున్నావు నా మీద, నేను నీకు సరిగ్గానే చేసి పెట్టాను కదా అని చెప్పేసి వాపస్ వెనక్కి తిరిగి అరిచే అవకాశం ఉద్యోగస్తుడికి ఉండదు. అలా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు చెప్పింది, అంటే మీరు ఏమన్నా కానీ పడి ఉండడం సహజం. ఈ రకంగా జరగడం మూలంగా ఏమవుతుంది అంటే డబ్బు ఉన్న వాళ్ళకు సుమారుగా అంటే తెలుసో తెలియకో వేరే వాళ్ళను నిందించడం, వేరే వాళ్ళని దూషించడము, వేరే వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే అవన్నీ కూడా పాపం మూట కట్టుకుపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ అర్థం అనర్థం అనే భావన ఎప్పుడూ ఉంచుకోండి అని చెప్తున్నారు. సర్వత్ర ఏష విహిత రీతి, ఇది ఒక్కచోటే కాదు, ప్రపంచమంతా ఇదే పద్ధతి అని చెప్పేసి ఈయన ఆ, ఆ, శంకరాచార్య వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సో మనం ఈరోజు 2 శ్లోకాలు చూస్తాం. ఏది ఒకటేమో సుఖత క్రియతే రామభోగ పశ్చాద్దంతే శరీరే రోగ యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపాచరణం. అంటే ఏమిటి, సుఖం వల్ల అంటే సుఖం కోసం పాకులాడి చేసే పనుల వల్ల సుఖం దొరికిన శరీరం రోగవంతం అవుతుంది. శరీరం రోగవంతం అవుతుందంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరం ఎలా రోగానికి దారి తీస్తుంది, షుగరు, హార్ట్ అటాక్, క్యాన్సర్ ఇలాంటి వ్యాధులు వస్తాయి. మానసికంగా ఏమవుతుంది, కోరిక ఇంకా కావాలి ఇంకా కావాలి అని కామం, క్రోధం, లోభం, మోహం అవన్నీ పెరుగుతాయి. అది సూక్ష్మ శరీరంలో. కారణ శరీరంకి ఎలా రోగం వస్తుంది, నాకు ఇంకా అది కావాలి ఇది కావాలి అనే వాసనలు అవన్నీ వచ్చేసి తర్వాత మనం ఆ కోరికలు తీర్చుకోవడానికి అని చెప్పేసి మనం ఏదైతే తప్పుతో తొక్కామో వాటన్ని పాపాలు వీటన్నిటి మూలంగా ఆ కారణ శరీరం కూడా రోగవంతం అవుతుంది. ఇట్లా ఈ మన ఈ భోగాల ఆలసలో ఉన్నప్పుడు ఈ శరీరాలు స్థూల శరీరం కానివ్వండి, సూక్ష్మ శరీరం కానివ్వండి, కారణ శరీరం కానివ్వండి, ఇవి రోగవంతం అవుతాయి. అందుకని ఇది స్థూల శరీరంకు ఉన్న రోగాలు మరణించగానే పోతాయి. అంటే మరణంతో అంటే శారీరక మరణం అయినప్పుడు ఈ స్థూల శరీరంలో ఉన్న రోగాలు పోతాయి. కానీ మానసికంగా ఇది ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న రోగాలే కానివ్వండి, లేకపోతే కారణ శరీరంలో ఉన్న రోగాలే కానివ్వండి, ఇది మరణం తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ పై జన్మలో ఆ పై జన్మలో వచ్చి మళ్ళీ బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మనం ఏం చేస్తున్నాం, మనం పుణ్యం చేస్తున్నామో పాపం చేస్తున్నామో అనేది జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి అందులో చూసాను. అర్థం అనర్థం భావయ నిత్యం నాస్తి తతస్సుకలేశ సత్యం పుత్రదపి ధన భాజాం భీతి సర్వత్రైష విహిత రీతి. ఎందులో ఏం చెప్పారు, అర్థము అనర్థము. డబ్బు పనికి వస్తుంది, పనికి రాదని కాదు. కానీ ఎప్పుడైతే డబ్బు ఎక్కువగా ఉంటుందో, మనకి అవసరానికి మించిన డబ్బు మన చేతిలో ఎక్కువైతే ఉంటుందో, ఎప్పుడైతే ఉంటుందో దానికోసం మన చుట్టాలే మనల్ని మోసం చేయవచ్చు. లేకపోతే మోసం చేయకపోయినా మోసం చేయకపోయినా కూడా అంటే వాళ్ళకు అది ఆ చుట్టాలంటే నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన తోబుట్టువులే, ఇంకా ఎవరో బయట వాళ్ళు కూడా అవసరం లేదు. లేకపోతే మన పిల్లల్లోనే గొడవలు రావచ్చు, వేరే వేరే వాళ్ళ విషయం లేదు. ఇప్పుడు నా కొడుకు నా కూతురు మధ్య ఇది కావచ్చు, ఈ డబ్బుల గురించి. అందువల్ల ఈ అర్థం అనర్థం అనే భావం అర్థం చేసుకొని అందులో సుఖం లేదనే అర్థం చేసుకొని మనకు ఏదైతే డబ్బు ఉందో అది సరైన రీతిలో వాడేసుకొని మిగిలింది వీలైనంత తొందరగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం బెటర్.
అది ఈ రెండు శ్లోకాలు చూసాం. ఇప్పుడు ఈ తర్వాత రెండు శ్లోకాలు వచ్చేవారని చూద్దాం. ఏంటి అంటే అందులో శంకరాచార్యులు ఏం చెప్తారంటే, ఒకటి ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం. అంటే ఎలా అంటే మన జీవితాన్ని ఎలా గడుపుకోవాలి. ప్రాణాయామం చేసుకో, ప్రత్యాహారం చేసుకో. ప్రత్యాహారం అంటే ఏంటంటే చూద్దాము. నిత్య వివేక విచారం అంటే ఏంటి, నిత్యం ఏది అనిత్యం అనేది విచారణ చేసుకొని, జాప్య సమేత జపంతో కూడిన సమాధి విధానం. సమాధి అంటే మన మెడిటేషన్లో సమాధి స్థితికి వెళ్ళి కురువవధానం, మహదావధానం అలా మనం రోజు రోజుకి ఆధ్యాత్మిక ప్రగతి సంపాదించుకోవాలి. అంతేకాదు గురు చరణామృత నిర్భర భక్త. మన గురువు గారి పాదాల దగ్గర ఉన్న అంటే పాదాల దగ్గర శరణు తీసుకున్న భక్తులు సంసారాత్ చిరాత్ భవ ముక్త. ఈ సంసారం నుండి తొందరలోనే ముక్తి పొందుతారు. ఇంద్రియ మానస నియమాదేవం. ఈ ఇంద్రియాలను, మనసును అన్నిటి నియమంలో ఉంచేసుకొని చేస్తే ఏమవుతుందంటే ద్రక్షసి చూస్తాం. ఏమిటి? నిజ హృదయస్థం దేవం. మన హృదయంలోనే భగవంతుని చూడగలుగుతాం, పరమాత్మను చూడగలుగుతాం అని చెప్పేసి ఆయన ముగిస్తారు. అంటే మీకు అవన్నీ దీంట్లో చెప్పేశాను. వచ్చే వారం కొంచెం దీన్ని వివరంగా చూసుకొని వీళ్ళని బట్టి మనం మొత్తం అన్ని శ్లోకాల్లో మీనింగ్ కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం వచ్చేవారం. ఏదైనా సందేహాలు కానీ ఏమైనా ఉన్నాయా? I just wanted to ask you something. మనం చాలా లోకాలు అన్నింటి గురించో మాట్లాడుతున్నాం. ఎన్నో లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకాలు, సరే అవన్నీ అన్ని చోట్ల వింటున్నాం. కానీ నిజంగా ఈ నరకం, ఈ స్వర్గలోకం, నరకలోకం అవి మన మన ఆత్మకి కాదు, మన మనస్సుకి వాటికి వచ్చే డిఫరెంట్ సఫరింగ్సా, లేకపోతే నిజంగా ఆ లోకాలుండి అక్కడ రౌర్వాది నరకం, ఈ నరకం, ఆ నరకం అంటారు. అవన్నీ నిజంగా ఉన్నట్టు మరి మనకి ఎవరైనా వెళ్ళి చూసి వచ్చి చెప్పిన వాళ్ళు మనకి ఎవరు లేరు. మన అంతటా మనం అన్ని చోట్ల చదివాం, బోల్డ్ ఉన్నాయి అవన్నీ. వాటి గురించి హౌ కెన్ వి రియలీ టేక్ ఇట్, దట్ ఈస్ ద ట్రూ. ఇప్పుడు సో ఇప్పుడు మనం మామూలుగా ఏమనుకున్నాం అంటే, ఇప్పుడు మనకు 3 శరీరాలు ఉన్నాయి అనుకున్నాం. ఓకే, స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? మనోబుద్ధి చిత్తహంకారాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు కలుపుకొని సూక్ష్మ శరీరం. కారణ శరీరం అంటే ఏమిటి? మన వాసనలు, మనలో ఉన్న పాపపుణ్యాలు కారణ శరీరం. ఇప్పుడు ఈ రౌరవాది నరకాల్లో కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా, లేకపోతే పున్నామ నరకమే కానివ్వండి, ఏ నరకమైనా కానివ్వండి, అక్కడికి వెళ్ళేది ఎవరు? ఈ సూక్ష్మ కారణ శరీరాలు వెళ్తాయి. అప్పుడు సఫర్ అయ్యేది ఎవరు? అక్కడ నరకయాతనలు అనుభవించేది ఎవరు? ఈ సూక్ష్మ కారణ శరీరాలే. అంటే ఏమిటి? అది వేరే నరకమని ప్రదేశం ఉన్నా లేకపోయినా అక్కడైనా కానీ నరకాన్ని అనుభవించేది ఈ మనోబుద్ధి చిత్తహంకారాలే. ఇక్కడైనా ఈ భూమి మీద అయినా కానీ నరకం అనుభవించేది మనోబుద్ధి చిత్తహంకారం. అంటే మన పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, వీటితోటే ఈ నరకం అనుభవిస్తాం. అంటే ఈ సూక్ష్మ శరీరంలోనే ఈ నరకం అనుభవించడం అనేది ఉంటుంది. ఈ నరకం అనుభవించడం అనేది స్వర్గం అనుభవించడం అయినా కానీ, సుఖం అనుభవించడం అయినా కానీ. అది కాబట్టి ఏమిటి అంటే, అది ఉన్నది లేదు అనే ఆలోచన మనకు, అంటే మనకు ఉన్నాయా లేదా ఎవరు చెప్పారు మనకు అంటే, మన పురాణాలన్నిటిలోనూ అవి రాసినాయి వాటి గురించి. ఇప్పుడు ఈరోజు అనుకున్నాం ఏమిటి? శ్రీమద్ మహాభాగవతంలో వేదవ్యాస వారు రాశారు, ఈ నాటకాలు ఉన్నాయని చెప్పేసి లిస్ట్ చేశారు. అలా ఆయన 18 పురాణాలు రాశారు. 18 పురాణాల్లోనూ ఎక్కడో చోట ఏదో నరకం గురించి రాశారు. ఓకే, ఈ నరకం గురించి ప్రస్తావన మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నిసార్లు అన్ని చోట్ల చెప్పారు అంటే, అది
ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం ఏమంటాం ఋషి అంటాం వారిని వ్యాసుడిని కానివ్వండి లేకపోతే వీళ్ళందరినీ ఋషి వీళ్ళు అంటే ఏమిటి అంటే మనం చూడలేని విషయాలు వాళ్ళు చూడగలుగుతారు. అది వాళ్ళ అనుభవంతో రాశారన్న నమ్మకం మనకుంది. అందువల్ల దాన్ని మనం నమ్ముతాం. ఒకవేళ నమ్మకపోయినా కానీ ఏమిటి అంటే కనీసం ఇప్పుడు ఒకళ్ళు కష్టాల్లో ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు కష్టాల్లో అంటే ఏంటి, మానసికమైన కష్టాల్లో ఉన్నారనుకోండి, వాళ్ళు పడే కష్టం ఏంటి మనకు బయట వాళ్ళకి తెలియదు. అదే వాళ్ళకి డబ్బు ఉండి కూడా కష్టపడవచ్చు అంటే అదే అంటే ఆస్తికిను దానికి సంబంధం లేదు. ఈ మానసిక దుఃఖానికిను ఆస్తులకు సంబంధం లేదు. ఇప్పుడు మామూలుగా మీరు చూసే ఇప్పుడు మామూలుగా మన మన దేశంలో ఇక్కడ ఆ, చాలా మంది డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బుకు ప్రాబ్లం లేదు. ఓకే? కానీ వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు. ఎందుకు అంటే మానసిక దుఃఖం మూలంగానే. ఓకే? ఇది ఆ మానసిక దుఃఖం ఆ, అనుభవించడానికి దీనికి అంటే ఇప్పుడు అనుకున్నది ఏంటి, ఆస్తులకు దానికి సంబంధం లేదు కాబట్టి ఈ మానసిక దుఃఖం ఎక్కడైనా అనుభవించవచ్చు, ఎవరైనా అనుభవించవచ్చు, వీళ్ళు వాళ్ళని తేడా లేదు. ఓకే, అందుకని చెప్పేసి అది ఈ అంటే ఇప్పుడు కొందరి అభిప్రాయం ఏమిటి అంటే ఈ స్వర్గము నరకం అనేవి ప్రత్యేకంగా లేవు, మన మనసులోనే ఉన్నాయి. మన సంతోషాన్ని బట్టి స్వర్గాన్ని అనుభవిస్తాం, మన ఆ, దుఃఖాన్ని బట్టి నరకం అనుభవిస్తాం. మీరు అలా తీసుకున్నా కానీ స్వర్గ నరకాలు ఉన్నాయి. లేదా మన ఆ, ఈ వేదవ్యాసులు వారు రాసిన మహాభాగవతం లేకపోతే గరుడ పురాణం లేకపోతే ఇతర పురాణాలు ఏవి తీసుకున్నా కూడా వాటి ప్రకారం కూడా స్వర్గ నరకాలు అంటూ ఉన్నాయి అని చెప్పేసి మన భావన. ఓకే, సరే. సరే, ఇంతటితో ముగిద్దాం మరి ఈరోజు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి థ్యాంక్స్ మంది అండి. ఈ వచ్చే వారంతో మంది ఈ భజగోవింద